డివైన్ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. వైభవంగా గున్నెపల్లి సత్యమ తల్లికి వనములమ్మ అమ్మవారికి ఆషాఢం సార నివేదన. ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నెపల్లి గ్రామంలో సమరసత సేవా ఫౌండేషన్ మరియు రాష్ట్రీయ హిందూ సేన శ్రీ వనములమ్మ ఆలయ కమిటీ, గున్నెపల్లి శ్రీ సత్యమ తల్లి ఆలయ కమిటీ గ్రామస్తుల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం గ్రామ ఆడపడుచులు, మాతృమూర్తులు మరియు జిల్లా నలుమూలల నుండి అశేష భక్తజన వాహిని అమ్మవారికి సారే, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, పళ్ళు, చీర, రవిక, వివిధ రకాల స్వీట్లు తీసుకుని శోభయాత్రగా అమ్మవారి నామజపం చేస్తూ బాజా భజంత్రీలతో దేవాలయం చేరుకుని అమ్మవారికి సారె సమర్పించి అమ్మని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ వారు వచ్చిన భక్తులకు ఏ విధమైన సౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి అన్నప్రసాదం ఏర్పాట్లు చేశారు. ఎస్ఎస్ఎఫ్ ధర్మ ప్రచారక్ కనకారావు మాట్లాడుతూ అమ్మవారికి సారె సమర్పించడం వల్ల మాతృమూర్తులకు పరిపూర్ణ సౌభాగ్యత్వం సిద్ధిస్తుంది, పాడి పంటలు బాగుంటాయి, సిరి సంపదలు కలుగుతాయని, గ్రామం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుందని అమ్మవారికి సారె సమర్పిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్సీ పేరాపత్తుల రాజశేఖర్, బీజేపీ జిల్లా కోశాధికారి గ్రంథి నానాజీ, సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా కన్వీనర్ వాకాడ శ్రీనివాసరావు, మహిళా కన్వీనర్ యనమదల లక్ష్మి, కె ధర్మారావు, ముమ్మిడివరం ఖండ కన్వీనర్ గోలకోటి సాయిబాబు, చెయ్యేరు సొసైటీ అధ్యక్షులు సవటపల్లి శ్రీనివాస్, టీడీపీ నాయకులు సవటపల్లి నాగేంద్ర, జనసేన నాయకులు గుద్దాటి జమ్మి, రాష్ట్రీయ హిందూ సేన రాష్ట్ర అధ్యక్షులు గోలకోటి వెంకటరెడ్డి, మట్టా సూరిబాబు, నల్ల ఆండాల్దేవి, బి భాగ్యలక్ష్మి, పేరాపత్తుల రామకృష్ణారావు, ఆధ్యాత్మిక ప్రవచకులు బి లక్ష్మీనారాయణ, పరమట భాను, బి నాగలక్ష్మి, కె నాగకీర్తి, వై అనూష అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మాత్రమే మనకు అవకాశం. దయచేసి అందరూ బ్యానర్ కానీ పెట్టించండి. ఎందుకు ఎదురుకొస్తున్నారు? ఎదురేమీ జరగట్లా. వెనక్కి జరగండి. అందరూ ఎడం పట్టు పెట్టేసింది. ఇంత వైపు అంతా ట్రాఫిక్ పెట్టండి. మనం రోడ్డు మీద వస్తే వాళ్ళు పెడతారు కాబట్టి అందరూ ఎడం వైపు పెట్టేసేయండి. ఒక 3 వైపులు మాత్రమే వెళ్ళాలి. ఒకరినొకరు తాకకుండా అమ్మ, ఒకరినొకరు తాకకండి. ఎందుకంటే అమ్మవారికి మనం నైవేద్యాన్ని తీసుకెళ్తున్నాం. ఏ ఒక్క కొన్ని ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంది. వివిధ పండగల్లో వచ్చేటటువంటి కార్యక్రమాలు అయితేనేంటి,
ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా గ్రామ దేవతలకు విశేషమైనటువంటి శక్తులు ఉంటూ ఉంటాయి. అటువంటి శక్తుల్ని కూడా కొన్ని దుష్ట శక్తులు ఈడుప్పజేసేటటువంటి శక్తులు కూడా ఉంటూ ఉంటాయి. కనుక ఈ రోజు మనం ఈ గ్రామము, ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు వీరందరూ కూడా శక్తిగా ఉన్నటువంటి ఈ సత్తమ్మ తల్లికి అనేక రూపాల్లో ఇంకా శక్తి పెంచి ఈ గ్రామాన్ని, ఈ గ్రామంలో ఉన్నటువంటి అన్ని పరివార దేవతలందరినీ కూడా శక్తింప చెయ్యాలనే సంకల్పంతో ఆ అమ్మ చల్లగా ఉండాలి, కడుపు చల్లగా ఉండాలి, ఏ విధమైనటువంటి మన గ్రామానికి కష్టాలు రాకూడదనే సంకల్పంతో చక్కగా ఒక పసుపు నీళ్లు, చలిమిడి, కుంకుమ, పసుపు నీళ్ళతోటి అమ్మవారికి సారిని సమర్పించి తీపి పదార్థం పెట్టాలి అని అనుకున్నాం. మనం అందరం కూడా ఉదయం చేసిన కార్యక్రమం సాయంత్రం చల్లబడుతూ ఉంటుందట. చల్లదనము. అందుకే పరివార ప్రాంతాల్లో అన్నింటిలో కూడా అప్పుడే 4-5 రోజుల నుంచి సుమారుగా వాటర్ మొదలుపెట్టించి చల్లని వాతావరణంతో ఉంటుంది మన గ్రామం. ఇదో మన యొక్క ఉన్నటువంటి ఆ యొక్క ఆధారంగా చేసుకున్నటువంటి దేవాలయము. ఆ దేవాలయం కేంద్రంగా అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏళ్ళనాటి శని, ద్వాదశ శని, జన్మాంతర శని అటువంటి ఉన్నటువంటి దోషాలన్నీ పోవడంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 10,000 దేవాలయాల్లో మనకి పౌర్ణిమ రోజున సామూహిక హారతి కార్యక్రమం జరుగుతున్నది. కనుక మన గ్రామంలో ఉన్నటువంటి ఆ గ్రామ దేవతలు అయితే ఏంటి, రామ కవులు అయితే ఏంటి, మీ కట్టుకున్నట్టు ఏ దేవాలయం అయినా సరే ఆ దేవాలయం కేంద్రంగా మనమందరం కూడా పౌర్ణిమ రోజున చక్కగా హారతి కార్యక్రమం ఇవ్వాలి. ఇంకా పిల్లలందరినీ చక్కగా ఉదయం ప్రాతకాలంలోనే దేవాలయానికి దర్శనం చేసిన తర్వాతే మిగతా పనులకు వెళ్లే విధంగా మనమందరం కూడా ప్రయత్నం చేయాలి. చిన్నపిల్లలను చిన్నతనం నుంచి విద్యాబుద్ధులు నేర్చుకోవాలంటే భగవంతుడి సంకల్పం ఉండాలి. నిన్న కాక మనం గురు పరంపరమైనటువంటి వ్యాస మహర్షి గురి పౌర్ణమి విశేషం వేదాల్లో ఉద్భవించినటువంటి మహర్షుల ఆధారంగా చేసుకున్నటువంటి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము ఇటువంటి ఉన్నటువంటి వేదాలన్నింటినీ కూడా ప్రథమంగా ఆదిగణపదమైన మహా లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.